వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. 22 రోజుల పాటు సాగిన యాత్రలో అన్ని జిల్లాల్లో పర్యటించారు జగన్. శ్రీకాకుళంలో జరిగే ముగింపు సభతో విపక్షాలకు గట్టి సవాళ్లు విసురుతున్నారు. తాను ఒక్కడనే ఒకవైపని చంద్రబాబు, పవన్, బీజేపీ, కాంగ్రెస్ మరోవైపని జగన్ అంటున్నారు. తాను రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ఇంతమంది ఏకమయ్యారని ఆరోపిస్తున్నారు. నేను సిద్ధం, మీరు సిద్ధం అంటూ సవాల్ కూడా విసురుతున్నారు. ఆయన సవాళ్లకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయా? ఈ విషయంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు గ్రంథాలయ సంస్థ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కొండా రాజీవ్ గాంధీ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న సీఎం జగన్ సిద్ధం సభలో ఏం కామెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం. తమ ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతా ఉన్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్తును, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే 5 ఏళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా అడ్డు తగులుతా ఉన్న పెత్తందారుల మీద, ఆ కౌరవ సైన్యం మీద, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం సిద్ధం. ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. నేను ఉన్నా, జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే, జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడిగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా దొంగతనం చేస్తే దొంగ అంటాం, బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 420 అని కూడా అంటాము, చంద్రముఖి బృందం అని కూడా అంటాము. ఒక తల్లి డ్రీము మీ జగన్ స్కీము, ఒక రైతు డ్రీము మీ జగన్ స్కీము, ఓ అక్క చెల్లెమ్మ డ్రీము మీ జగనన్న స్కీము, మీ తమ్ముడి స్కీము, చిన్నారుల డ్రీము మీ జగన్ మేనమామ స్కీము, అవ్వ తాతల డ్రీము మీ మనవడి స్కీము, యువత డ్రీము మీ జగనన్న స్కీము. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి, పేదలకు మంచి చేయడం కోసం కాదు, ఆయన పేదల రక్తం తాగేందుకు లకలక అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు. 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటా ఉన్నా చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా. ఉన్నదల్లా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచి, వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన, నా అక్క చెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూసాం. ఆడబిడ్డ పుట్టగానే ప్రతి బ్యాంకు ఖాతాల్లోకి 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని చంద్రబాబు చేసిన మరో మోసం, గర్భిణీలకు 10,000 రూపాయలు ఇస్తాను అని తాను చేసిన ఇంకో మోసం. చంద్రబాబు 5 సంవత్సరాల పాలనంతా కూడా మోసం 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 మోసం, దగ. రైట్. నిన్న సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా చూసాం. కొండా రాజీవ్ గారు, ఈ రోజుతో మీరు ఈ సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర సీఎం తీసుకున్నారు. ఈరోజు శ్రీకాకుళంలో ముగింపు సభతో అది ముగిపోతుంది. అంటే నెక్స్ట్ మళ్ళీ సీఎం ప్రచారాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి? అటు కూటమి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అటు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అలాగే బీజేపీ నేతలు, త్వరలో ప్రధాని మోదీ కూడా రాబోతున్నారు. ఆయనతో మరో 2-3 సభలు ఉండబోతున్నాయి అంటున్నారు. సార్ సతీష్ గారు, మీకు, మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, 10 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కడప గడప నుండి శ్రీకాకుళం కడ వరకు వైఎస్ఆర్సీపీ జెండాలతో, ప్రజల ఎజెండాలతో, నింగినంటే నినాదాలతో, బాణ సంచాలతో, బాజా భజంత్రీలతో, నవ్వుల పువ్వులతో, బాధల భావోద్వేగాలతో
ఫ్యాన్ జోరు ప్రజల తీరు అనే విధంగా నా భూతోన్న భవిష్యత్ అన్న చందంగా మా బస్ యాత్ర సాగింది. సుమారు 24 జిల్లాలు, 74 నియోజకవర్గాలు, 2,189 కిలోమీటర్లు. అంటే ఈ రోజుతో దాన్ని కలుపుకుని నేను చెప్తున్నటువంటి ఈ లెక్కలు చూస్తే ఎండైనా వానైనా గాయమైనా నెత్తురు కారినా సరే ప్రజల కోసం కట్టుబడినటువంటి నాయకుడు ఉక్కు సంకల్పంతో చేసినటువంటి బస్సు యాత్రకి ప్రతి చోట కూడా ప్రజలు నిరాజనాలు పలికారు. అనేక ముఖాముఖిలు పెట్టుకున్నాం, మేమంతా సిద్ధం సభలు పెట్టుకున్నాం, సోషల్ మీడియాతో ముఖాముఖి, పద్మశాలీలతో ముఖాముఖి, పెన్షనర్లతో ముఖాముఖి, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే 2024లో ప్రజలు వేసే ఓటు ప్రజల మంచికి, టీడీపీ కూటమి కథ కంచికి అన్న పద్ధతిలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాలు గాని, ఇప్పుడు కూటమి ఏ విధంగా వస్తున్నటువంటి తీరు గాని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడిని ఎదుర్కోలేక ఈ శక్తులన్నీ ఏ విధంగా ఒకటైనా సరే ప్రజా అభిమానం ముందు, ప్రజా ఆశీర్వాదం ముందు, కేంద్ర బలం ఉన్నా, డబ్బు బలం ఉన్నా, సినిమా బలం ఉన్నా, ప్రజా బలం ముందు ఇవన్నీ తునాతునకలు అయ్యి తీరుతాయన్న చందంగానే ఈ రోజు మా బస్సు యాత్ర అద్భుతంగా సాగింది. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు జరిగినాయి. ఆయన అంత ఎత్తున దెబ్బ తగిలినా, గాయమైన ఆయన మనోనిబ్బరంతో, మనోధైర్యంతో ఆయన ప్రవర్తించినటువంటి తీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువత కూడా నెత్తురు కారినా, గుండెలు పగిలినా, కండలు కరిగినా, మనసు మండినా, విజయకాంక్షని శ్వాస అయితే ఆ ఊపిరి ఆపటే ఎవరి తరం అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు మున్ముందుకు సాగారు. రాబోయేటటువంటి రోజుల్లో మా ప్రభుత్వం రావడం ఖాయం, తథ్యం. మా విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు, ఎందుకంటే ఇది రాబోయేది ప్రజా విజయం కాబట్టి. అదే విధంగా ఈ యొక్క బస్సు యాత్ర పూర్తయిన తర్వాత కూడా మా యొక్క నాయకుడు మళ్ళీ నియోజకవర్గాలకు కానీ ఇంకా ఉన్నటువంటి ఎన్నికల రోజుల్లో మా ప్రణాళికలు మాకున్నాయి. అయితే మీరు అన్నారు ప్రధానమంత్రి గారు వస్తారన్నా, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఇండివిజువల్ గా వెళ్తే ప్రజలు ఆయన విశ్వసించే పరిస్థితి లేదు కాబట్టి ఆయనకు పక్కేమో పవన్ కళ్యాణ్ మాస్క్ కావాలి, మరో పక్కేమో మోడీ అనే మాస్క్ కావాలి, ముందు ఒకరిని వెనకొకరిని పెట్టి సైకిల్ తొక్కునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము మాత్రం ప్రజల కోసం ఒంటరిగానే వెళ్లే పరిస్థితిలో మేమున్నాం. కాబట్టి మాకు ప్రజలు తోడు, అండ, దేవుడు దయ ఉన్నంత వరకు ఎంతమంది కూటమితో వచ్చినా సరే పటాపంచలు అవ్వక తప్పదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, విద్యాసాగర్ గారు, కూటమి కథ కంచికే, మేమంతా సిద్ధం అంటూ అటు ఆ బస్సు యాత్ర చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి మనం చూసాం, దాదాపు 24 జిల్లాలు, 74 నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు. అంతకుముందు కొన్ని కీలక కేంద్రాల్లో సిద్ధం సభలని ఏ స్థాయిలో నిర్వహించారో మనం చూసాం. అంటే అన్ని విధాలుగా మేము సంసిద్ధంగా ఉన్నాము, ప్రజలు కూడా మాతోనే ఉన్నారు, మళ్ళీ మేమే రాబోతున్నాము, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ సీఎం కానీ పదే పదే చెప్తోంది. గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు, మాట్లాడే మిత్రుడు రాజీవ్ కూడా నమస్కారం. పాపం వైసీపీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు, ఎంత ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు, దీన్ని బట్టి మా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టి సభలో మాట్లాడింది మనం వింటే కనుక అర్థమైపోతుంది ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నారు. ఇప్పుడు కూటమి అంటున్నారు, ఒక బందిపోటు ఊరి మీద పడినప్పుడు ఊరంతా ఏకం అవుతుంది. అది ఇక్కడ జరిగేది. నేను బందిపోటు కాదు, నేను మంచోడిని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో భాగంగానే జరిగే మాటలు, చెప్పే మాటలే ఈ మాటలంతా కూడా. బందిపోటు ఒక్కడే, కానీ ఊరంతా ఏకం కావాల్సి వస్తుంది. ఎందుకంటే బందిపోటుకి లెక్కలేని ఆలోచనలు, లెక్కలేని నక్క తెలివిలు ఉంటాయి కాబట్టి ఆ బందిపోటు ఎప్పుడెవరు ఏం చేస్తాడో, ఎప్పుడెవరు చంపుతాడో, ఎవరిని కాటెత్తాడో, ఎవరు నరుకుతాడో, ఎవరు చంపుతాడో, ఎవరిని కొరుకుతాడో అనేది తెలియదు కాబట్టి మొత్తం ఊరంతా, గ్రామం అంతా ఏకమైనట్టే మేము కూడా ఏకం. ఎందుకంటే రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ జరిగిందన్నమాట. రాష్ట్రంలో ప్రతి అవ్వాతాత దగ్గర నుంచి చిన్నపిల్లడి వరకు తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఎన్ని నక్క తెలుగు జిత్తు మాటలు మాట్లాడినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రిథమిక్ గా మాట్లాడినంత మాత్రం ప్రజలు దాన్ని హర్షిస్తారనుకోవడానికి వీలు లేదు. వీళ్ళు చేసిన మోసాలు గనక మేము తొందరలో పెడుతున్నాం, రేపు ఎల్లుండి మోసాలు, వీళ్ళు ఏ మోసాలు, ఏ వర్గాలు ఏ రకంగా మోసం చేశారు, వాళ్ళ మేనిఫెస్టోలో ఏ రకంగా వీళ్ళు ప్రస్తావించిన అంశాలు వీళ్ళు చెప్పినట్టు జరిగాయా లేదా అన్న దాని మీద 2-3 రోజుల్లో ఎక్కువ టైం లేదు. అంటే విజయసాగర్ గారు, మీరు హామీల అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి నేను ముఖ్యమంత్రి 2014లో చంద్రబాబు కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చారా, మళ్ళీ సూపర్ 6 అంటూ కొత్త హామీలు ఇస్తున్నారు, మీరు నమ్ముతారా? ప్రజల కోసం 3.75 లక్షల కోట్లు ఖర్చు చేశాము, ప్రతిదానికి ప్రూఫ్ ఉంది, ప్రతిదానికి ఒక లెక్క ఉంది అన్నారు ముఖ్యమంత్రి నిన్న. వాస్తవం కాదా? సతీష్ గారు, ఏదైనా బడ్జెట్ ఓరియంటెడే.
బడ్జెట్ లోంచి పెట్టినటువంటి ఖర్చే. ఆయనే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం లెక్కలు తీద్దాం, ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే చూద్దాం. సంక్షేమం మీద ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు. దమ్ము ధైర్యం ఉంటే ఎవరంటే మీరే కండక్ట్ చేయండి 10 టీవీలో, నేనే వస్తాను. సంక్షేమంలో అన్నిటికీ లెక్క పక్కనే ఉంటుంది బడ్జెట్ అంటే. వీళ్ళకు మధ్యలో లాగా సిండికేట్ అయిపోయేసి అన్నిట్లోనూ డిజిటల్ పేమెంట్ ఉంది కానీ మధ్యలో మాత్రం డిజిటల్ పేమెంట్ లేకుండా చేసేట ఘన చరిత్ర ఉంది కదా, దాంతో సహా మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు జరిగిన బడ్జెట్ లో అలొకేషన్స్, పెట్టిన ఖర్చు, లబ్ధిదారులు వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర ఉంది. ఈయన కూడా ఖర్చు పెట్టాడా? ఈయన కూడా ఈ జోగులను తీసి ఖర్చు పెట్టారా? ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని ఏదో యూట్యూబ్ లో కొన్ని ఏదో వచ్చినట్టుండే, ఎవరి జోడు అబ్బాస్ వస్తుంది ఖర్చు పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 వరకు అయినా సరే ప్రభుత్వ ధనమే ఖర్చు పెట్టింది. 2019-24 వరకైనా ప్రభుత్వమే నుంచి వచ్చిన డబ్బులే ఖర్చు పెట్టారు. చేద్దాం, సంక్షేమం నుంచి ఎవరు ఖర్చు పెట్టారు, విద్యారంగం మీద ఎవరు ఖర్చు పెట్టారు, ఇన్ఫ్రా మీద ఎవరు ఖర్చు పెట్టారు, డెవలప్మెంట్ మీద ఎవరు ఖర్చు పెట్టారు. 2014-19 వరకు స్కీమ్స్ నావి, ప్రజల కోసం దాదాపు 40 స్కీములు తెచ్చాం, ప్రతిదీ ఉపయోగపడే స్కీమే తెచ్చామని ముఖ్యమంత్రి నిన్న అన్నారు. సతీష్ గారు, స్కీములు ఏమి పైనుంచి ఊడిపడినట్టు పెట్టినట్టు స్కీములు ఏమి కాదు. పేరు మార్చి ప్రజలకి వెళ్ళినటువంటి స్కీములు ఇవన్నీ కూడా ఎగరగొట్టిన స్కీములు. నేను చెప్తాను ఎంతో కాలం లేదు, 2-3 రోజులు చెప్తాం. ప్రజలకు ఎగరగొట్టిన స్కీములు. తెలుగుదేశంలో ఏ పేరు మీద స్కీమ్ ఉండేది, పేరు మార్చి ఏ స్కీమ్ పేరు మీద ఏ పేరు మీద ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, అంబేద్కర్ విదేశీ విద్యాన్ని పెట్టాము. మేము ఎంతమందిని విద్యార్థులు విదేశాలకు పంపామో చూపిస్తాం. అంబేద్కర్ గారు మహనీయుడు పేరు పక్కకు తీసేసి జగనన్న విదేశీ విద్య పేరు మీద లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో చెప్పండి చూద్దాం. ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు, మానవుల పేర్లు తీసి కూడా వీళ్ళ పేరు పెట్టుకునే సందర్భాలు 2-3 రోజులు ఇస్తాం, డేటా మొత్తం ఇస్తాం పబ్లిక్ గా. అమ్మఒడి గతంలో ఉన్న పథకమా, తర్వాత జగనన్న నేస్తం గతంలో ఉన్న పథకమా, ఆసరా గతంలో ఉన్న పథకమా? చాలా కొత్త పథకాలు వచ్చాయి కదా, మీరు కూడా చాలా విమర్శలు కూడా చేశారు ఆ పథకాల మీద. మళ్ళీ ఏమండి సతీష్ గారు, అమ్మఒడి అనే పథకము నేరుగా కాలేజీలకి స్కూల్కి వెళ్తుండేది. ఆ పథకాన్ని తీసి అమ్మల చేతిలో పెట్టడం తప్ప రీఎంబర్స్మెంట్ కాలేజీలకి వెళ్తుండేది. అది కూడా ఉంది కదా, ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ వేరేగా ఉంది అమ్మఒడి కాకుండా. నో 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 యువర్ మిస్టేకెన్. ఫీజు రియంబర్స్మెంట్ లేదు లేదు లేదు. నా కాలేజీలు ఉన్నాయి, నాకు తెలుసు. నేను ఆ వ్యవస్థలో ఉండే, నాకు తెలుసు. యూనివర్సిటీ యూజీసీ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళాయి, పిహెచ్డి స్కాలర్ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే డబ్బులు 48% డబ్బులు ఎందులో కలుపుతున్నారు, ఎవరికి ఇస్తున్నారు? ఒక కీలక అంశాన్ని చేశారు కాబట్టి రాజీవ్ గారిని అడుగుదాం. రాజీవ్ గారు, అంటే పాత పథకాలకే పేర్లు మార్చి కొత్త స్కీములు కొత్తగా ప్రజలకు ఇచ్చామంటే ఎవరు నమ్మరు. తెలుగుదేశం పార్టీ హయాంలో అమలైన చాలా పథకాలు మళ్ళీ కంటిన్యూ అయ్యాయి. అలాగే విదేశీ రెండు అమ్మఒడి ఇస్తున్నారు, ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని అన్నారు. ఒక్క నిమిషం సార్, విజయసాగర్ విజయసాగర్ గారు ఒక్క నిమిషం నేను ఒక యాడ్ చేస్తాను, తర్వాత రాజీవ్ సమాధానం చెప్పండి. యాడ్ చేయండి. ఇప్పుడు ఈ డబ్బులు ఏదైతే అమ్మఒడి పథకం కింద వేస్తున్న డబ్బుల్ని నేరుగా విద్యా సంస్థలకు 2014-19 వరకు వేసినటువంటి డబ్బులు వేయకుండా వీళ్ళకి ఇష్టం వచ్చిన డబ్బులు అడ్జస్ట్ అమ్మఒడి పథకం కింద బటన్ కూడా కార్యక్రమం పెట్టి వేస్తున్న డబ్బులు, దాని వల్ల విద్యార్థులు ఎంత నష్టపోయారన్నది ప్రత్యక్షంగా నాకు తెలుసు. నెంబర్ 1, ప్రత్యక్షంగా మీరు గనక ఏ విద్యా సంస్థలను విచారించినా, ఏ విద్యా సంస్థల్లో యాజమాన్యాలను అడిగినా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఇన్ టైంలో ఫీజు కట్టకపోతే యాజమాన్యాల వల్ల పిల్లలు ఎంతమంది ఇబ్బంది పడ్డారనేది ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే బాగుంటుంది. రైట్. కొండ రాజీవ్ గారు, అమ్మఒడిని ఇచ్చారు, ఫీజు రింబర్స్మెంట్ పక్కన పెట్టేశారు, గతంలో కాలేజీలకు వెళ్ళేవి ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నారు, కొత్తగా పథకాలు ఏమీ లేవు, పాత పథకాలకి పేర్లు మార్చి అటు ఇటు విధానాలు మార్చి మేము కొత్తగా స్కీములు తెచ్చాము, మేము ప్రజల బాధలను తెలుసుకున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటున్నారు విద్యాసాగర్ గారు. సార్ మీకు ఒక 2 విషయాలు చెప్తాను నేను.
ఇప్పుడు అంటే తెలుగుదేశం వాళ్ళు ఎంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడతారు ఇక్కడే దొరికిపోయారు. అది విద్యాసాగర్ గారి వ్యక్తిగత అన్న నా ఉద్దేశం కాదు కానీ తెలుగుదేశం పార్టీ తీరు చెప్తున్నా. ఆయన ఏమన్నారు, ఈ అమ్మఒడి ఇవన్నీ గతంలో ఉండేవి, జస్ట్ కాలేజీలకు డబ్బులు వేసేవారు, అవి తీసి అకౌంట్ లో వేస్తున్నారు అన్నారు. అంటే అవగాహన రాహిత్యంతో మాట్లాడితే అది తప్పు కాదు కానీ ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే మాత్రం దాని అబద్ధంగానే పరిగణనలోకి మనం తీసుకోవాలి. ఒక సింగిల్ పాయింట్ క్వశ్చన్, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గాని గతంలో ఎప్పుడైనా గాని బడికి వెళ్లే పిల్లలు బడి స్కూలు అంటే 10వ తరగతి వరకు, జూనియర్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్, ఈ కాలేజు అంటే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ లేకపోతే ఇతర కోర్సులు, ఇది కదా స్కూల్ ఎడ్యుకేషన్. జూనియర్ కాలేజ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎప్పుడైనా అమ్మఒడి పేరు చెప్పి ఏ స్కూల్ కైనా ₹1 ఇచ్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే నేను ఈ క్షణం రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. దానికి విద్యాసాగర్ గారు సిద్ధమా? అమ్మఒడి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన స్కీమే, చంద్రబాబు ఎప్పుడు పెట్టలేదు. ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చింది, చంద్రబాబు తెచ్చింది కాదు. రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చింది అయినా, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది అయినా చరిత్ర సృష్టించే స్కీములు మేము తెచ్చాం. మా స్కీములు తీయాలన్నా టచ్ చేయాలన్నా ఆ పరిపాలనలో ఉండేవాళ్ళు భయపడే విధంగా, ప్రజలకు దగ్గరయ్యే విధంగా స్కీములు తెచ్చిన ఘనత మాది. మా స్కీములు కాపీ కొట్టుకుని బతికే పాలన వాళ్ళది. వాళ్ళకి మాకు నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, అమ్మ ఒడి అంటే స్కూల్ పిల్లలకి ఇంతకుముందు ఎప్పుడైనా డబ్బులు వేసారా ఏ స్కూల్ కైనా? లేదు. ఈ రోజు స్కూల్లో బాధపడుతున్నారంట. బాధపడతారు, ఎందుకు బాధపడరు? మీ టైంలో మీ నారాయణలో, మీ శ్రీ చైతన్యలో, మీ ఇతర విద్యా సంస్థలకో అప్పనంగా ప్రభుత్వ పొమ్ముని 100 మంది పిల్లలు ఉంటే 1000 మందికి మీరు వాళ్ళ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో మీరు జమలు చేసినప్పుడు, వాళ్ళు బాగా ఆర్థిక సంపన్నులైనప్పుడు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిక్కచ్చిగా, నిష్కల్మషంగా, నీతి నిజాయితీగా, నిర్విరామంగా, నిరాటంకంగా, నిరాడంబరంగా ప్రజా సంక్షేమం ప్రజల చేతుల్లోకి వెళ్తుంటే మీలాంటి పెత్తందారుల కడుపు మండిపోక ఏమవుతుంది? మీ కడుపు మంట మాకు అనవసరం, ప్రజల ఆశీర్వాదమే మాకు ముఖ్యం. ప్రజలకు మంచి చేయడానికి మేము స్కీములు పెట్టాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, డ్రీమ్స్ మీవి స్కీమ్స్ నావి. కానీ చంద్రబాబు నాయుడు స్కీముల పేరుతో స్కాములు చేసేటటువంటి పాలన వాళ్ళది, ప్రజల డ్రీమ్లు నెరవేర్చే పాలన మాది. ఇదే విధంగా ఆయన అన్నారు కదా, ఏం తెచ్చారు అని. ఏ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు తెచ్చాడా? లేదా ఎన్టీ రామారావు గారు తెచ్చారా వాలంటీర్ వ్యవస్థ? లేదా సచివాలయ వ్యవస్థ చంద్రబాబు నాయుడు తెచ్చాడా? లేదా మీ టీడీపీ పార్టీ తెచ్చిందా? కమాన్ చెప్పండి సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి గతంలో ఎప్పుడూ లేదు. 10th క్లాస్ తర్వాత ఉన్న వాటికి ఫీజు రింబర్స్మెంట్ ఉంది, కానీ అమ్మఒడి పేరుతోని విద్యార్థుల పేరుతో స్కూల్కి డబ్బులు పంపించే కార్యక్రమం ఎప్పుడూ లేదంటున్నారు రాజు గారు. గతంలో కూడా ఎప్పుడు అలా జరగలేదు. స్కూల్ వాళ్ళకి డబ్బులు వేసే పథకం ఉంటే అక్షరం రాజకీయాల నుంచి విరమించుకుంటారు. మై ఓపెన్ ఛాలెంజ్ సవాల్ ఇది నాది. విద్యాసాగర్ గారు అమ్మఒడి మీద ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. నేను కూడా ఓపెన్ సతీష్ గారు, నేను కూడా సింగిల్ పాయింట్ క్వశ్చన్, yes or no? రాజు గారు సవాల్ స్వీకరిస్తారని అడుగుతున్నారు. ఆయన ఆగాల ఊరికే రాజు గారు ఓకే, మీరు ఛాలెంజ్ విసిరారు, సవాల్ విసిరారు. సమాధానం చెప్పనేయండి విద్యాసాగర్ గారిని, సమాధానం చెప్పనేయండి విద్యాసాగర్ గారిని. విద్యాసాగర్ గారు, మీరు ఆ సవాల్ స్వీకరిస్తున్నారా? రాజకీయాల నుంచి నేను వైదొలుగుతాను అంటున్నారు కొండారాజు గారు. సతీష్ గారు, నేను ఇచ్చిన సవాలుకు స్వీకరించమని చెప్పండి. మొట్టమొదటిగా నేను చెప్పండి. ఆయన ఆగాల ఆగారు. మిత్రమా, ప్లీజ్ కంటిన్యూ. ఐ డోంట్ ఇంటరప్ట్ యు. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. బట్ ఐ డోంట్ నేను విద్యా వ్యవస్థలో ఉన్నోడిని, నాకు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నేను చెప్పింది తప్పు అని చెప్పగలిగితే నేను కూడా రాజకీయాల దూరమే. ఓకే, 62,000 స్టాండర్డ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ను ఈ రోజు 32,000 రూపాయలు. గత 4 సంవత్సరాలుగా డబ్బులు రియంబర్స్మెంట్ లేకుండా, రియంబర్స్మెంట్ కి ఇవ్వాల్సిన డబ్బులు అమ్మఒడి పేరు మీద కోత విధించి, దాంట్లో నుంచి కోత విధించి పథకం పేరు మీద డైవర్ట్ చేసే దాని మీద నిజమా కాదా? ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ ఫీజులు 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన నిజం అవునా కాదా? ఇది పథకం గురించి మాట్లాడతారు. నువ్వు ఎన్ని ఇండస్ట్రీస్ తెచ్చావా రాష్ట్రానికి అని చెప్పేది విద్యాసాగర్ గారు అంటే గతంలో ఎప్పుడు కూడా 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కాదు. నేను అడిగిన చెప్పండి సార్, నేను అడిగింది చెప్పండి. కాదు నేను చెప్పింది వైఎస్ఆర్ ఒకటి పట్టుకోవడం కాదు. గతంలో అంటే అమ్మఒడి ఇచ్చారని మీరు అన్నారు, రాజకీయాల నుంచి వైదొలుగుతారని ఆయన అన్నారు. కానీ గతంలో ఎప్పుడు అమ్మఒడి లాగా
స్కూల్ విద్యార్థులకి డబ్బులు తల్లులకి అకౌంట్లు వేసిన వాతావరణం లేదు కదా ఎప్పుడు కూడా అంతకు ముందు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి, మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి. నాకు అర్థమైంది, గతంలో ఇప్పుడు లేదు కదా. నాకు అర్థమైంది, ఒకరికి కాదు నలుగురికి ప్రశ్న సమాధానం చెప్పకుండా మీరు ఇంకేదో తీసుకొని వచ్చి దాంట్లో మసాలా జోడిస్తే కుదరదు. కాదు కాదు, నేనేం తీసుకురాలేదు, దానికి సమాధానం చెప్పండి. మీరు విద్యాసాగర్ గారు నేనేం తీసుకురాలేదు, దయచేసి రేట్ చేసిన ఇష్యూని నేను మీకు అడుగుతున్నాను, ఆయన మీ సమాధానం కోరుకుంటున్నారు. అయ్యా మోడరేటర్ ఓన్లీ. ఒకటండి, నేను సమాధానం మీద చెప్పడానికి ఆయన సంతృప్తి పరచాలనే ఉద్దేశం నాకు లేదు, ఆయన సంతృప్తి పడడం. నేను మీకు అర్థమైతే చాలు నేను అనుకున్నా. రైట్ రైట్. 62,000 రూపాయలు స్టాండర్డ్ గా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు తీసేశారా లేదా, 32,000 తగ్గించారా లేదా? ఓకే, అడుగుదాం అది కూడా. తగ్గిస్తే ఎందుకు తగ్గించారు? నెంబర్ 1. నెంబర్ 2, స్టాండర్డ్ లేని కాలేజీలకు, బినామీ కాలేజీలకు ఆ డబ్బులు పోతున్నటువంటి వాళ్ళ వైసీపీ నాయకులకు నడుపుతున్నటువంటి ఇంజనీరింగ్ పోతున్నాయా లేదా? నెంబర్ 3, ఆ డబ్బులు కూడా రియంబర్స్ చేయకుండా ఆ డబ్బులు తీసుకొని వచ్చి అమ్మఒడి పథకం పేరు మీద 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఇవ్వడం అనేది బోగస్ అవునా కాదా? అట్లాగే యూజీసీ నుంచి వచ్చే డబ్బులు ఎంఎస్సీ అబో బిఎస్సి ఏదైతే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నారో వాళ్ళకి రావాల్సిన డబ్బులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు గత 3 సంవత్సరాలుగా ఎందుకు ఎగరగొట్టారు? దాని తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ లో నేను కలెక్టర్లు అవుతారా, డాక్టర్లు అవుతారా, ఇంజనీర్లు అవుతారా, ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోండి చెప్పిన మాట పబ్లిక్ మీటింగ్ నిజమా కాదా? వాళ్ళకు ఎంతమందికి ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు? ఇవన్నీ కూడా మీరు ఏం మీరు అంటే వీళ్ళు చూపించే పోర్ట్రేట్ ఎట్లుంటదంటే, మీరు గతంలో ఉన్న డబ్బు అలొకేషన్ ఎంత బడ్జెట్ లో నుంచి ఈ రోజు అలొకేషన్ పేరు మీద కోత విధించినటువంటి చెప్పి వేరే పథకం పేరు డైవర్ట్ చేసినటువంటి డబ్బులు ఎంత? నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న డిపార్ట్మెంట్ ప్రైవేట్ గా విద్యా సంస్థలు కలిగిన డిపార్ట్మెంట్ మీద పూర్తి అవగాహన ఉంది. పథకాల ఒక ముక్కలో చెప్తాను సతీష్ రెడ్డి, ఒక ముక్క. ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో నాకు బాగా తెలుసు. తెలుసు. అమ్మఒడికి డబ్బులు ఇస్తున్నామనే పేరు మీద ఎంత కోత విధించారో చర్చకు బహిరంగ సిద్ధమా? ఎన్ని వేల? చాలా అంశాలు ప్రస్తావించారు, ఒకసారి సమాధానం తీసుకుందాం. నన్ను చెప్పండి సార్. విద్యాసాగర్ గారు ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నాను, నేను ఆ ఫీల్డ్ లో ఉన్నా, నాకు అవగాహన ఉందన్నారు. ఐ రెస్పెక్ట్ హిమ్. అయితే ఆయన విద్యా సంస్థలో వ్యాపారవేత్తగా ఉండుండొచ్చు, కానీ నేను నా చిన్నతనం, నా బాల్యం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న, విద్యార్థి దశ రాజకీయాల్లో అత్యంత అనేక సంవత్సరాలు లోతుగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తిని, విద్యార్థుల సమస్యల మీద అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తిని, విద్యావేత్తలకు, విద్యా వ్యవస్థలు, ఆ సంస్థలు కలిగినటువంటి ఓనర్లకే కాదు, విద్యార్థి నాయకులకు కూడా వాళ్ళకి మించినటువంటి అవగాహన ఉంటుంది. నేను చెప్తాను, 2014 ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే స్కీమ్ తీసుకొచ్చారో ఫీజు రీయింబర్స్మెంట్, దాన్ని ఆ తర్వాత ప్రభుత్వం 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం కూడా కంటిన్యూ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కి ఇచ్చే ఫీజులని అమాంతం పెంచడం జరిగింది. ఎందుకు పెంచారు? యాక్చువల్ ఆ కాలేజీలో స్టాండర్డ్లు పెరిగిపోలేదు, ఇంకో రావులా, కానీ ఆ విద్యా సంస్థలకి పరోక్షంగా మేలు చేయడానికి రూపాయి ఇచ్చే దగ్గర 10 రూపాయలు పెంచి ఇవ్వడం జరిగింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కాలేజీకి ఆ కాలేజీ స్టాండర్డ్స్ ప్రకారం, ఏ కాలేజ్కి ఆ కాలేజ్ స్టాండర్డ్స్ ప్రకారం కొన్ని చోట్ల కోతలు విధించారు, కొన్ని చోట్ల ఉన్నదాన్ని కంటిన్యూ చేశారు, కొన్ని పెంచారు. అంతే తప్పితే పెంచిన కాలేజీలేమో వైఎస్ఆర్సీపీ కాలేజీలని, తగ్గించినేమో తెలుగుదేశం కాలేజీలనో ఇంకోటనో వీళ్ళ దుష్ప్రచారానికి వాడుకుంటున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదు. రెండవది, ఇందాక అడిగిన దానికి నేను చెప్పిన దానికి సమాధానం ఏంటి? మిగతా అన్ని స్కీములు లెక్క కడదాం. వాళ్ళు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు స్కీములే జగన్మోహన్ రెడ్డి గారు కాపీ కొట్టారు, అమ్మఒడి లాంటి పథకం ఇంత ముందు లేదు, కానీ ఆయన పొరపడ్డారు, పాపం దొరికిపోయారు, దానికి ఇబ్బంది పడుతున్నారు. అంతే తప్ప ఆయన వ్యక్తిగతంగా అంటే నా ఉద్దేశం కాదు. కానీ అమ్మఒడి లాంటి స్కీమ్ ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు, సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, ఇంత పెద్ద నాయకులు అని చెప్తున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు, మా హామీని ప్రతిదానికి కౌంటర్ ఏదో చేస్తాం, 2-3 రోజులు మీటింగ్ పెడతాం చెప్తా ఉన్నారు కదా, పెట్టండి, తప్పే లేదు, ప్రజాస్వామ్యం మీకు హక్కు ఉంది. బట్ పెట్టే ముందు ఒక్కదానికి సమాధానం చెప్పండి, ఒక్క మాటకి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లే పాలించారు సార్. ఈ 5 ఏళ్ల పాలన తన పరిపాలన నచ్చితేనే నాకు ఓటేయండి, నా వల్ల లబ్ధి, మేలు, సంక్షేమ, అభివృద్ధి జరిగితేనే ఓటేయండి, లేకపోతే వద్దంటున్నాడు. మీకు చెప్పండి దమ్ముంటే అలాగా. ఇంకా మిగతా కాకన్బుల్ స్టోరీస్ ఏం వద్దు. 14 ఏళ్ళుగా చంద్రబాబు అనే వ్యక్తి నేను పాలించాను, నా పాలన వల్ల మీకు మంచి
మేలు లబ్ధి సంక్షేమ అభివృద్ధి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వద్దని చెప్పాలండి. రైట్, విద్యాసాగర్ గారు నా పాలన నచ్చితే ఓటేయండి అని చాలా ధైర్యంగా చెప్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పట్లేదని వైసీపీ పదే పదే అంటుంది. అలాగే నా గత 14 ఏళ్ల పాలన చూసి ఓటేయండి అని ఎందుకు చంద్రబాబు నాయుడు టీడీపీ అడగలేకపోతుంది? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. ఒకటి సతీష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి నా పాలన చూసి ఓటేయండి, మీకు మంచి జరిగింటే ఓసేయండి, మీకు మంచి జరిగింది. మేము కూడా అదే ప్రతి మీటింగ్ లో మేము కూడా అడుగుతున్నాం, సూటిగా అడుగుతున్నాం ప్రజల్ని. అభివృద్ధి సంక్షేమం పాటు అభివృద్ధి ముఖ్యమా లేదా? 2000 చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాల టెన్యూర్ లో రాష్ట్రానికి మేలు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని మాత్రమే, అభివృద్ధిని చూసి మాత్రమే ఓటేమని మేము అడుగుతున్నాం. వీళ్ళు హిట్లర్ పరిపాలనలో లాగా ఏదో ఒక మసిపూసి మారేడుకాయ లాగా చేసి దాన్నే పదే పదే ప్రస్తావించడం వల్ల ఉపయోగం లేదు. వీళ్లకు సామాజికంగా అన్ని వర్గాలు దూరం అయిపోయాయి. ఇప్పుడు కూడా 1వ తారీఖు చూసుకోండి, ఈ సామాజిక పెన్షన్ల గురించి మాట్లాడదాం. ఆ సామాజిక పెన్షన్ల గురించి ఎన్ని డ్రామాలు ఆడబోతున్నారో, ఎన్ని వంచన చేయబోతున్నారో, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎంతగా వాడుకోబోతున్నారో చూస్తాం కదా. అది కూడా వీళ్ళు డ్రామాలు చూసాం కదా. మన 1వ తారీఖు మంచాల మీద ముసలోళ్ళ పడుకోబెట్టి షూటింగ్ చేసి పరిస్థితులు వచ్చి మీడియాకి ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైన చరిత్ర కలిగినటువంటి ఈ వైసీపీ పార్టీకి ఓటేసే దిక్కున్నారో లేదో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఎంత రిథమిక్ గా మాట్లాడినా, ఎంత ఇదిగా మాట్లాడినా ప్రజలు వన్ సైడ్ గా డివైడ్ అయిపోయిన సరైన రీతిలో ఇవ్వలేకపోయామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ. నేను ఓటండి వాటికి వస్తే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఇది కాదు. నువ్వు రాష్ట్రానికి మేలు ఏం చేసావు? ఇండస్ట్రియల్ పరంగా ఏం చేసావు నువ్వు? ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంత ఈ రాష్ట్రంలో? అంటే వ్యవసాయ పరంగా జీడిపి రేట్ ఎంత పెరిగింది నీ దాంట్లో? అది ఒకసారి చూసుకో. ఒకసారి రాజీవ్ గారు ఎంతసేపు వాలంటీర్ వ్యవస్థ అంటారు, ఎంతసేపు సచివాలయ వ్యవస్థ అంటారు, అమ్మఒడి ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు అంటారు. రాష్ట్రానికి ఏం మేలు జరిగింది, ఏం ఇండస్ట్రీస్ వచ్చాయి, ఏమి అభివృద్ధి జరిగింది, ఏమి ఉపాధి? ఒక్క నిమిషం లోపే మాట్లాడతాం, మీరు టైం కూడా ఒక్క నిమిషం విద్యాసాగర్ టైం కూడా అయిపోయింది. ఆయన ఆగమనండి సార్, ఆయన ఆగమని. మనం ప్రజలు చెప్పేది మనం చెప్పేది ప్రజలకు పోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సామ్రాజ్యం స్థాపించడం అందరికీ తెలుసు. సంక్షేమం కాదు అభివృద్ధి కావాలన్నారు. అభివృద్ధి ఏం జరిగిందో నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రి దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం 1.53 లక్షలు, అంటే 1,53,000 తలసరి ఆదాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2,10,000 తలసరి ఆదాయం. జిఎస్డిపి గురించి కదా మాట్లాడారు, వృద్ధి రేటు. ఎస్, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేది వృద్ధి రేటు బట్టే చెప్తారు. చంద్రబాబు నాయుడు ఎక్కక ముందు అంటే 2014-15 స్టార్టింగ్ 9.47 వృద్ధి రేటు ఉంటే ఆయన చెప్పేవన్నీ మొత్తం 16 లక్షలు చెప్తే కాకి లెక్కలు అంటారు. మీరు అడిగారు కదా, మీరు అడిగారు, వాళ్ళు కాకి లెక్కలు, వారు కాకి లెక్కలు, కాకి లెక్కలు అంటారు. ఈ లెక్కలు అధికారికంగా ఆ మధ్యన ఆర్థిక మంత్రి కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలైనటువంటి అప్పులు అంటే తెచ్చినప్పుడు లక్షల కోట్లు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర, మేమంతా సిద్ధం ఉన్న బస్సు యాత్ర ఈ రోజు ముగిపోతుంది. రేపు నామినేషన్ వేయడానికి ముఖ్యమంత్రి పులివెందులు వెళ్లబోతున్నారు. మరోవైపు అటు టీడీపీ ఈ కూటమి కూడా హోరోహరి ప్రచారం మరింత స్పీడ్ పెంచింది. త్వరలో ప్రధాని మోదీ రాబోతున్నారు అన్న అంశం కూడా ఉంది. ఒక 2 సెంటర్స్లో ఆయన సభలు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా ఇంకా దాదాపు టెంటేటివ్గా మే 13 ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి మనం చూస్తే టెంటేటివ్గా గట్టిగా ఒక 15 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. అందుకే ఇంకా హోరాహోరీ ఈ ప్రచార హోరు ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో, ఈ ఇంపాక్ట్స్, ఈ బస్సు యాత్రలు, ఈ సభలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో లెట్ us wait and see. ఇది వాటి బిగ్ బ్యాంగ్.